అక్రమ ఇసుక దందా ద్వారా తాను 100 రూపాయలు తీసుకున్నట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా తన వ్యాఖ్యలపై నిలబడాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఇటీవల గాలి వర్షాలకు కూలిన షెడ్లు, తడిసిన వరిధాన్యం, మొక్కజొన్న పంటలను మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అకాల వర్షాలకు తడిసిన వరిధాన్యం, మొక్కజొన్నను ప్రభుత్వం తప్పకుండా కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కూడా మంత్రి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పాలనలో వేలాది లారీలతో అక్రమ ఇసుక రవాణా జరిగిందని, ఆ సమయంలో లారీలను అడ్డుకున్న నేరేళ్ల గ్రామానికి చెందిన దళిత రైతులపై 3rd డిగ్రీ ప్రయోగించిన ఘటనను ప్రజలు మర్చిపోలేదన్నారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఉంటే ప్రమాదమే అంటే అప్పటికి పులి పోయింది. సాయంత్రం నేను ఇక్కడ మా తహసీల్దార్ నా దగ్గర ఉన్నాడు సార్. మీరు మీ ఆర్డీఓని పంపించి ఒక్కసారి సార్ ఇవన్నీ కూడా ఇష్టం అన్ని చేపించేసి మన పరిధిలో ఇమీడియట్గా తాత్కాలికంగా తక్షణమే మనమేమైనా ఆర్థిక సాయం చేయగలుగుతాం కరెక్ట్గా చిరు వ్యాపారులు. ఏదైనా అవకాశం బట్టి ఇమీడియట్గా ఇబ్బంది కాకుండా కొంచెం ఎందుకంటే అన్న కూడా దిగుబడి ఎక్కువ వచ్చింది. ఎవరు ఎన్నడూ ఊహించారు మొక్కజొన్న ఇంత దిగుబడి వస్తారు ఎన్నడూ ఊహించినా దిగుబడి బాగా వచ్చింది. వడ్లు ఎక్కువ దిగుబడి వచ్చింది, మొక్కజొన్న ఎక్కువ దిగుబడి వచ్చింది. దయచేసి మీరు సహకరించండి.